నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురువు గారు నా దగ్గరికి సింపుల్గా వచ్చి, ఇదిగోండి మా నియోజకవర్గానికి కావాల్సిన రోడ్లు, మా నియోజకవర్గానికి కావాల్సిన తాగునీటి పథకాలు మీరు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను వారు. దెబ్బలాడేవారు కాదు, కోరుతున్నాను వారు. ఆయనకున్న అనుభవం రీత్యా యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు నేను శాంక్షన్ చేసి మళ్ళీ జియోలు తీసుకెళ్లి పెద్దలకి ఇచ్చేవాడిని. ఆయన ప్రోత్సాహంతో నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం. సిసి రోడ్లు, టిట్కో ఇల్లు, బ్రిడ్జులు, బీటీ రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు ఆనాడు మేము కట్టాం. ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అన్న జరిగిందా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒక్క కొత్త రోడ్ వేశారా? ఒక కొత్త బ్రిడ్జ్ కట్టారా? ఒక్క కుళాయి కన్నా సురక్షితమైన తాగునీరు అందించారా అని ప్రజలందరినీ ఆలోచించాల. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒకటి జరిగింది. అది ఇక్కడున్న రాముడి ఆలయంలో ఉన్న రాముడి విగ్రహం తల నరికేసింది ప్రభుత్వం. ఎంత బాధాకరం చూడండి. ఆనాడు ఎలా జరిగింది, ఏమైందని చూసేదానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. హైవే పైన ఏకంగా లారీలు తీసుకొచ్చి అడ్డంగా నిలబెట్టింది ఈ ప్రభుత్వం. అంతెందుకు, రాముడికి అండగా నిలబడడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ స్పందిస్తే, పోరాడితే తిప్పి మా కార్యకర్తల్ని కొట్టారు, మననే కొట్టారు. నేను ఈరోజు సూర్యబాబు గారిని కూడా కలిసిన. సూర్యబాబు గారిని ఏకంగా డిఎస్పీ గారు, సిఐ గారు తీసుకెళ్లి చితగా బాధారు. ఇప్పుడు కూడా పాపం సూర్యబాబు గారు సరిగా నడిచే పరిస్థితి లేదు. ఆ సూర్యబాబు గారికి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. చట్టాన్ని ఉల్లంఘించి మిమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకొకసారి ఎవరన్నా చట్టాన్ని ఉల్లంఘించి ఆ పసుపు సైన్యం వైపు చూడాలంటే వచ్చబోసే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 2019లో ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు అప్పలనాయుడు గారిని గెలిపించుకున్నారు. ఆయన కొడుకు మణిదీప్ ఏకంగా ఇక్కడున్న మైన్లన్నీ కాజేస్తాడు. ఇంకో పక్కన క్వారీలు, ఎక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా ఈ రోజు స్వాహా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. మైన్లు వదిలిపెట్టరు, కొండల్ని మింగేస్తారు, ఇంకా ఇసుకని కూడా విపరీతంగా దోచేస్తుంది ఈ కుటుంబం. అంతెందుకు, ఏకంగా పేద ప్రజల భూమి కూడా వాళ్ళ సొంత పేర్లపైన ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబాన్ని కూడా చెప్తున్నా, ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు, మెరుగైన సేవలు అందించండి, కానీ చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా ఆ కుటుంబాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా ఈ సైకో జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన మళ్లీ చేసేదానికి వచ్చినప్పుడు ఇక్కడున్న మత్స్యకారులకు జెట్టి ఏర్పాటు చేస్తున్నాడు. మత్స్యకార సోదరులు అడుగుతున్నా, కనీసం ఒక తట్ట మట్టన్ అక్కడ వేసారా? మత్స్యకార సోదరులు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాలు జెట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. గతంలో మత్స్యకారులకి వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, స్కూటర్లు ఇచ్చాం, ఐస్ బాక్స్లు ఇచ్చాం. ఆ విధానం మళ్ళీ మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాకుండా తారకరామ రిజర్వాయర్ వర్క్లని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన కొంతమంది రైతులకి ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా మేము చేస్తాము. ఇంకా ఈ సీతమ్మ చెరువుని మినీ రిజర్వాయర్ గా కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం.
మూతపడిన జూట్ మిల్ పరిశ్రమని మళ్లీ తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పెండింగ్ లో ఉన్న టిట్కో ఇళ్లని మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులందరికీ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అంతేకాదు అనంతపూర్కి ఎట్లయితే కియా మోటార్స్ తీసుకొచ్చాము అదే విధంగా ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొచ్చి ఒక సెజ్ ఏర్పాటు చేసి స్థానికులకే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి? తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నిర్ణయించే అభ్యర్థిని భారీ మెజారిటీతో నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిపించాలి. అప్పుడే నేను ఇచ్చిన హామీలని నేను నిలబెట్టుకోగలుగుతానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు పార్టీ మారి వెళ్లినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంతేకాదు గత 5 సంవత్సరాలకు ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే మీ రుణం తీర్చుకునేదానికి ఆనాడు ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చాం. ఇంతేకాదు కార్యకర్తల పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది పడితే వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, పెద్దమ్మ చిన్నమ్మ లేరు. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అన్న తమ్ముడులు అక్క చెల్లెలు నాకు ఇచ్చారు. మనందరం ఒక కుటుంబం, కలిసిగట్టుగా ముందరికెళ్ళాలి. గత 5 సంవత్సరాలుగా మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే చెప్పే జగన్ కి నేను తగ్గేదే లేదు. బాబు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. కానీ బాబు గారు ఏనాడు భయపడలేదు. బయటకు వచ్చి ఒకే ఒక మాట చెప్పారు, మై డియర్ జగన్, భయం మా బయటలో లేదు, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా అని. కార్యకర్తలందరూ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. ఈ ఎర్ర బుక్ లో ఉంది. మనం అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను. ఈ పుస్తకం ఎందుకు పెట్టుకున్నానంటే, కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు రేపు కొంతమంది నాయకులను పట్టుకుని మళ్ళీ వస్తారు పోస్టింగ్లకి. అది జరగకుండా చూసుకునేదానికే ఈ పుస్తకం పెట్టా. ఈ పుస్తకం చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చబడుతుందండి, ఉచ్చబడుతుంది. నిన్నగాక మొన్న కోర్టుకు వెళ్లి లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్లి ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ సభాముఖంగా చెప్తున్న వైకాపా నాయకులకి, ఇక్కడనే ఉన్నా నెల్లిమర్లను ఉన్నా, రా దమ్ము ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. నేనేనాడో తప్పు చేయలేదు, నీతి నిజాయితీగా నేను బతికాను. 2.5 సంవత్సరాలు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు 1500 ఫైల్స్ క్లియర్ చేశా. ఆ ఒక్క ఫైల్లో నేను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాలకే దూరంగా ఉంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా.